అప్పుడు తనని పట్టుకున్నారు. ఒక 7 రోజులు ఉంచుకున్నారు. తెలిసిందే మన వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. దిగిన తర్వాత కూడా అతని దగ్గర జస్ట్ ఒక పిస్టల్ ఉండేయంట. యూఆర్ రైట్, ఎవ్రీ పైలట్ దగ్గర ల్యాండ్ ఒక వెపన్ ఉంటుంది. ఆ వెపన్లో కానీ ఎన్ని బుల్లెట్స్? అభినందన్ గారి బాడీ పైన ఒక్క స్క్రాచ్ పడినా ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఇస్లామాబాద్ వరకు వెళ్ళిపోతుంది. మీ డిస్ట్రక్షన్ మీరు ఇమాజిన్ చేసుకోండి అని లిటరలీ ఓపెన్ గా అనౌన్స్ చేసినారు. ఇట్లాంటిదండి అంటే 1999 కార్గిల్ వార్ లో కూడా ఖమ్మంపాటి నాచికేత మన తెలుగు ఫైటర్ పైలట్ అది కూడా తను ఎజెక్ట్ అయినారు. ఇప్పుడంటే లోకల్స్ పట్టుకొని కొంచెం 4 రోజులు ఉండి మన వాళ్ళు బెదిరిస్తే ఇచ్చేసినారు. కానీ అప్పుడు తనని పట్టుకున్నారు. ఒక 7 రోజులు ఉంచుకున్నారు పాకిస్తాన్లో. ఇంకా మనకు తెలిసిందే మన వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత వదిలేసినారు. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఫ్లైట్కి ఏమైంది, ఎందుకు ఎజెక్ట్ అయినారు, ఎజెక్ట్ అయిన తర్వాత ఆ పరిస్థితి ఎట్లా ఉండింది? సో 2 థింగ్స్ అండి. లైక్ ముందే మనం డిస్కస్ చేసాం కదా, ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఆల్టిట్యూడ్ వెళ్ళిందంటే దానికి ఇంజిన్ పవర్ అది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే దానికి కూడా గాలి కావాలి. సో ఫైనలీ ఎనీ ఇంజిన్ ఫ్యూల్ ఎయిర్ మిక్స్ అయ్యి దాన్ని ఇగ్నైట్ చేస్తే పవర్ వస్తుంది. మీకు ఫ్యూల్ ఉంది, ఎయిర్ ఇస్ లెస్, ఆ ఆల్టిట్యూడ్ ఎయిర్ ఇస్ లెస్. అంత ఆల్టిట్యూడ్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ చేయడం అనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ అలాంటి ఆల్టిట్యూడ్లో ఫైర్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్కి ఏం ఎఫెక్ట్స్ అవుతుంది అనేది డాక్యుమెంటేషన్ అనేది లేదు. రైట్. సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఫస్ట్ టైం ఆ డాక్యుమెంటేషన్ అప్పుడు మనకు క్రియేట్ అయ్యింది. సో ఆ టైంలో ఆ ఆల్టిట్యూడ్లో ఫైర్ చేసేటప్పుడు దేర్ సీమ్స్ టు బి అ ఇంజిన్ ఫెయిలియర్, ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్. రైట్. ఇప్పుడు ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్ అయిన తర్వాత యూ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. రైట్. సో హీ హ్యాడ్ టు ఎజెక్ట్. అంటే సో ఒకటి ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక దాంతో నడిపిస్తారు అని ఉంటుంది కదా. యా, బట్ బోత్ ఇంజిన్స్ సీమ్ టు హావ్ ఫెయిల్డ్. ఓకే. సో మీరు అండ్ ఆల్సో వెన్ యూ ఫైర్ అ వెపన్, రైట్, ఇట్ డ్రాస్ సమ్ పవర్ ఫ్రమ్ ద ఇంజిన్. సో మీరు ఆ ఆల్టిట్యూడ్ ఉన్నారు, మీరు ఫుల్ పవర్లో ఉన్నారు. ఆ ఆల్టిట్యూడ్లో ఫైరింగ్ చేసేటప్పుడు కొంచెం వరకు మనం ఎయిర్ ఇట్ డ్రాస్ ఫ్రమ్ ద ఇంజిన్ టు ఫైర్. అప్పుడు ఆ ఇంజిన్ పవర్ తక్కువైన వాళ్ళకు ఐ థింక్ ఇట్ ఇంజిన్ ఫెయిలియర్ అయి ఉంటుంది. ఇంజిన్ ఫెయిలియర్ అయినప్పుడు ఎజెక్ట్ అయ్యారు. ఎజెక్ట్ అయినప్పుడు హిస్ నంబర్ 2 ఓవర్ ఇస్ అహూజా సర్. రైట్. సో నచికేత ఎజెక్ట్ అయినప్పుడు అహూజా సర్ వాజ్ సర్క్లింగ్ దర్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈజ్ ల్యాండింగ్ కి వచ్చిన హెలికాప్టర్, రెస్క్యూ హెలికాప్టర్ ని పంపించవచ్చు. రైట్. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అయ్యని తెలిసా అనుకోండి, ఎందుకంటే పారాషూట్లో వస్తున్నాడు. ఆ పారాషూట్ విండ్ వల్ల ఎక్కడైనా వెళ్ళొచ్చు. రైట్. ఎక్కడ వెళ్తున్నాడని చూడడానికి అహూజా సర్ వాజ్ ఆన్ ద ఆర్బిట్ అక్కడ. Right. Unfortunately, he got shot. Ahuja sir. Okay. Yes. So 2 aircrafts were lost. One aircraft was lost that day, and Nachiketa's aircraft, of course, was lost. Nachiketa ejected, and Ahuja sir passed away. Right. So land అయిన తర్వాత లేవైతే లోకల్ విలేజ్ ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని. సో దీనివల్ల అండ్ ఫస్ట్ టైం నడుస్తుంది అంతా. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఆల్టిట్యూడ్ లో ఫైరింగ్ చేసినప్పుడు ఇంజిన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఎవరు తెలియదు. మనం కూడా అండ్ ఎందుకంటే హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ హిమాలయాస్ కదా. హిమాలయాస్ కన్నా హైయెస్ట్ ఎక్కడ లేదు. అండ్ ఆ ఆల్టిట్యూడ్ లో మనం ఫైరింగ్ ఎవరు చేయలేదు, ఎవరికి అవసరం పడలేదు కదా, మనకు కూడా అవసరం పడలేదు. అంటే దిగిన తర్వాత కూడా అతని దగ్గర జస్ట్ ఒక పిస్టల్ ఉండేయంట. అవును. ఎక్కడైతే ప్యాంట్ దగ్గర ఒక పిస్టల్ ఉంటుందో దాంతోనే అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళని ఫైట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. తనకి షార్ట్ బుల్లెట్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయని. సో ల్యాండ్ అయిన తర్వాత మీ దగ్గర యూఆర్ రైట్, మరి ఎవ్రీ పైలట్ దగ్గర ల్యాండ్ ఒక వెపన్ ఉంటుంది. ఆ వెపన్ లో కానీ ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, 9-10 బుల్లెట్స్ ఉంటాయి దాంట్లో మ్యాగజైన్ లో. దానికన్నా ఎక్కువ ఉండదు. సో టిపికల్లీ ఏమవుతుంటే ఫస్ట్ ఇన్స్టిక్ట్ మాకు ట్రైనింగ్ చేస్తుంటే ల్యాండ్ అయిన తర్వాత కమ్ టువర్డ్స్ ద బార్డర్. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అప్పుడప్పుడు నోటీస్ చేయరు, ఎవరు తెలియకపోవచ్చు. మీరు ల్యాండ్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి మీరు బార్డర్కి బార్డర్ తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, బార్డర్ దగ్గర ఉన్నారు అనుకోండి, యూ కెన్ క్రాస్ ఓవర్. బార్డర్ నుంచి ఇటు పక్కన వచ్చేయచ్చు. ఆ ఎఫెక్ట్ లో ఎవరైనా చేజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పైన ఫైరింగ్ చేస్తే వాళ్ళు చేజ్ చేయడం ఆపుతారు. అంటే మీరు వెనకాల పడడం ఆపొచ్చు. రైట్. ఆ టైం దొరికిన టైంలో మీరు క్రాస్ ఓవర్ అయిపోవచ్చు. బట్ అక్కడ విలేజెస్ చాలా మంది ఉన్నారు, మీకు ఉన్న రౌండ్స్. అండ్ ఆల్సో ఫైర్ చేసి చంపడం అనేది జనరల్లీ ఏం చేస్తారంటే ఫైర్ సో దాట్ నోబడి యూ స్కేర్ దెమ్, వాళ్ళకి భయపడి వాళ్ళు వెళ్ళిపోతారు. రైట్. సో దానివల్ల అండ్ 9 రౌండ్స్ తర్వాత ఏం చేసుకుంటారు, ఎలాగో వాళ్ళు పట్టుకుంటారు కదా. అండ్ ఆల్సో ఒక్కసారి ఎజెక్షన్ అయింది అనుకోండి, మీ బాడీ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ లో మీరు ఎజెక్ట్ అవుతున్నారు అనుకోండి, ఫుల్ సీటు వెరీ హై ప్రెషర్ లో పైకి వెళ్తుంది. ఆ పైకి వెళ్ళేటప్పటికి మీకు బ్యాక్ లో స్పైనల్ కార్డ్ లో మీకు కంప్రెస్ అవుతుంది. ఓకే. సమ్ టైమ్స్ స్పైనల్ కార్డ్ విరిగిపోవచ్చు.
బాడీ పైన అంత ఒక ఎజెక్షన్ అయ్యిందంటే అంత ఎఫెక్ట్ అవుతుంది బాడీ పైన. అప్పుడప్పుడు ఎజెక్షన్ లో ఇఫ్ యర్ పోస్చర్ ఇస్ నాట్ రైట్, ఇప్పుడు మీ పోస్చర్ స్ట్రైట్ ఉండాలి, పోస్చర్ ఇలా బెండ్ ఉంది అనుకోండి, మీరు ఎజెక్ట్ అయ్యేటప్పటికి ఇది ఇరిపోతుంది స్పైన్, అంత ఫోర్స్ వెళ్తుంది, అంత ఫోర్స్తో వెళ్తుంది. సో మీరు ఎజెక్ట్ అయ్యి మీరు ల్యాండ్ అయిన తర్వాత కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ ద పీపుల్ బికమ్ అన్కాన్షియస్ బికాస్ ఆఫ్ ఎజెక్షన్ ఫోర్స్ వల్ల మనుషులు అన్కాన్షియస్ అయిపోతారు. సో అంత ఎజెక్షన్ అయిన తర్వాత కూడా, ల్యాండ్ అయిన తర్వాత కూడా హీ గాట్ అప్, విలేజెస్ మీద ఫైర్ చేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. సో దాట్ ఒక యాక్టివిటీ చాలా పెద్ద యాక్టివిటీ. అండ్ ఆ టైంలో కార్గిల్ వార్ లో మీరు కూడా తనని ఇందాక సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో మేము సేమ్ స్టేషన్ లో ఉండే అండి. సో ఎప్పుడైనా కానీ ఫైటర్కి వెళ్తే ఒక సర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్ ఒకటి అనేది రెడీగా ఉంటుంది. రైట్, ఆ సర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్ ఏంటంటే ఫైటర్ అక్కడ మనకు ఎక్కడైనా క్రాష్ అయిందా కానీ ఎజెక్షన్ అయిందా కానీ తెలియగానే ఇమీడియట్లీ విదిన్ 5 minutes సపోజ్ టు గెట్ ఎయిర్బోర్న్. ఎయిర్బోర్న్ అంటే హెలికాప్టర్ స్టార్ట్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి, టు గో అండ్ పిక్ హిమ్ అప్. కానీ వీఆర్ ఆల్సో యాక్టివేటెడ్, కానీ బై ద టైమ్ వీఆర్ యాక్టివేటెడ్ అండ్ గాట్ ఎయిర్బోర్న్ ఆల్రెడీ మెసేజ్ వచ్చింది, అతను ఇటు పక్కన కాదు అటు పక్కన వెళ్ళిపోయాడని. సో ల్యాండ్ వెళ్ళి వెళ్ళలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేశారు కాబట్టి మేము తిరిగి వచ్చేసాం మేము అనమాట. ఇట్లాంటిదండి అప్పుడు జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో అభినందన్ గారిది ఒక స్టోరీ ఉంది. అంటే తను అతనికి వాళ్ళకి దొరికిన తర్వాత మళ్ళీ వాపస్ రావడం, ఇదంతా స్టోరీ ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందండి, టెక్నికల్ గా ఏం జరిగింది అతను వెళ్ళిపోవడానికి అక్కడ? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. ఇప్పుడు మీరు కమర్షియల్ ఫ్లైట్లో వెళ్తారు కదా బై ఎయిర్, మీరు విండో నుంచి బయట చూడండి. మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను అనుకోండి, మీకు పైకి నుంచి తెలియదు కదా ఏది ఆంధ్రప్రదేశ్, ఏది తెలంగాణ, ఏది కర్ణాటక అని తెలియదు. సేమ్ సిచ్యువేషన్ మీరు పైన కూడా ఉంది. మీరు ఫైటర్లో పైన ఫ్లై చేస్తున్నప్పుడు మీరు 700-800 km/h స్పీడ్లో ఫ్లై చేస్తున్నారు. మీరు 700 km/h లో ఫ్లై చేస్తున్నారు. మీరు కింద లైన్ అయితే ఏం లేదు కదా, మ్యాప్ లో మనకు చాలా శుభ్రంగా మనకు అనిపిస్తుంది ఈ లైన్ ఇండియా, ఈ లైన్ పాకిస్తాన్. పైన నుంచి ఆ లైన్ అయితే ఏం లేదు కదా అక్కడ. ఒక రఫ్ అంచనా ఉంటుంది, అచ్చా ఈ హిల్స్ అటు పక్కన అది ఇటు పక్కన ఇదని. సో ఫైన్, ఎస్పెషలీ ఇన్ కాంబాట్ లో ఉన్నాను అనుకోండి, కాంబాట్ లో యూఆర్ టోటలీ ఫోకస్డ్ టువర్డ్స్ ద ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్. అప్పుడు అయ్యేటప్పటికి సమ్ టైమ్స్ యూ మైట్ క్రాస్ ఓవర్, సమ్ టైమ్స్ యూ మైట్ కమ్ దిస్ సైడ్, బికాస్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే బైక్ లా కాదు. గ్రౌండ్ లో మీరు కార్ కూడా మీరు టర్న్ చేస్తారంటే మీకు ఒక టర్నింగ్ రేడియస్ ఉంటుంది. అవును, ఆ టర్నింగ్ రేడియస్ మీరు కార్లో 0 స్పీడ్ ఉన్నారు, 0 స్పీడ్లో ఫుల్ టర్న్ చేసి మీరు టర్న్ చేస్తే కూడా మీకు 5 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. కరెక్ట్. మీరు ఎయిర్ క్రాఫ్ట్లో మీరు 800 km/h వెళ్తున్నారు, అక్కడ టర్నింగ్ రేడియస్ ఎంత ఉంటుంది? కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది మీరు టర్న్ చేసుకోవాలంటే. ఆ టర్నింగ్ లో ఇట్ ఇస్ పాసిబుల్ దట్ యూ మైట్ గెట్ ఇన్ టు సమ్ టైమ్స్ యూ మైట్ క్రాస్ ది ఎల్సీ, సమ్ యూ మైట్ బి దిస్ సైడ్. రైట్, సో కాంబాట్ లో అతను షూట్ చేసిన తర్వాత కూడా అభినందన్ గారు షాట్ చేసినప్పుడు హీ ఎజెక్టెడ్ అయిన తర్వాత కూడా ఆ పారాషూట్స్ విండ్ వల్ల ఎటు పక్కన వెళ్తుంది మనకు కంట్రోల్ లేదు. రైట్, సో అతను మోస్ట్ ప్రాబ్లీ 6 kilometers అటు పక్కన పారాషూట్ ఏమో దిగింది, అక్కడ ల్యాండ్ అయింది. ఓకే, సో ల్యాండ్ అయిన తర్వాత ది లోకల్ పీపుల్ ఎవరైతే విలేజర్స్ ఉన్నారో వాళ్ళు అతన్ని పట్టుకొని వాళ్ళు ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. మూమెంట్ మనకు అతను పట్టుకున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఇండియా టుక్ ఎ వెరీ స్ట్రాంగ్ పోస్చర్. ఇస్తారా ఇవ్వవా? అది యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా అన్నారు, అభినందన్ గారి బాడీ పైన ఒక్క స్క్రాచ్ పడినా మేము ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఇస్లామాబాద్ వరకు వెళ్ళిపోతుంది, మీ డిస్ట్రక్షన్ మీరు ఇమాజిన్ చేసుకోండి అని లిటరల్లీ ఓపెన్గా అనౌన్స్ చేసినారు. ఒక 10-12 మిసైల్స్ పాకిస్తాన్ బార్డర్లో ఉంచి సెట్ కదా, ఆ మైండ్ సెట్ చేంజ్ అయిందండి. బాలకోట్ కొట్టిన తర్వాత వీడు మళ్ళీ కొడతాడని తెలుసు వాళ్ళకి. అప్పుడు వరకు కొడతామంటే పుల్లొచ్చింది వాళ్ళ స్టోరీ అయింది. ఇప్పుడు ఏమైంది, బాలకోట్ క్రాస్ చేసాం అనుకోండి, క్రాస్ చేయంగానే వీడికి ఏంటి, నేను వచ్చి కొడతాను, ఇస్లామాబాద్ కొట్టినా వచ్చి కొడతాను అంటే వీడేంటి కొడతాడు రా బాబు, బాలకోట్ ఆల్రెడీ కొట్టాడు కదా, మళ్ళీ తిరిగి కావాలంటే వచ్చి కొడతాడు. రైట్, అదొక భయం ఉంటది. వాడికి కొడితే మళ్ళీ వార్లో ఎలా అవుతుందంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఉంటుంది. నువ్వు ఇలా కొట్టావు, నువ్వు ఒక పంచ్ పెట్టావంటే 2 పంచులు పెడతాను, అప్పుడు నువ్వు 3 పంచ్ కొట్టాల్సిందే. రైట్, నువ్వు 3 కొట్టాను, నేను 4 కొడతాను. సో ఫైనలీ ఎవరైతే దెన్ ఫైనలీ రీచ్ టు అ స్పేస్ వేర్ బోత్ సే ఓకే లెట్స్ డీఎస్కలేట్. సింధులో అలాగే అయింది. రైట్, పాకిస్తాన్ వచ్చింది, అడిగింది బాబు కాదు ఇంకా మేము ఏం చేయలేము, లెట్స్
కాల్ పీస్. సో బాలకోట్ల వాళ్ళు అప్పుడు వాళ్ళు అంతా తయారుగా లేరు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియా క్రాస్ ఓవర్ అయింది కదా, వాళ్ళకు కూడా ఎంతవరకు క్రాస్ చేస్తారని వాళ్ళకు కూడా తెలియదు. సో వాళ్ళు ఇండియా ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషనింగ్, ఏదైనా అయ్యిందంటే వీ విల్ నాట్ హోల్డ్ అవర్ సెల్ఫ్ బ్యాక్. సో మిసైల్స్ వేర్ ఆల్రెడీ ప్లేస్ ఉండే రిపోర్ట్స్ ఆర్ దేర్ దట్ అమెరికన్ రిపోర్టర్ ఎవరో రాసినారు అని మిసైల్స్ స్టార్టింగ్ టు గెట్ పొజిషన్, బార్డర్లో పొజిషన్ అయ్యింది, దాన్ని ఫ్యూలింగ్ వరకు స్టార్ట్ అయిపోయింది అని ఒక రిపోర్ట్స్ కూడా వచ్చాయి అనమాట. మెనీ టైమ్స్ ఇంటెన్షనలీ వాళ్ళ స్పైస్ కూడా మన దగ్గర ఉన్నారని మనకు కూడా తెలుసు. మనం ఇలాంటి చేస్తే వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేస్తారని కూడా మనకు తెలుసు, రైట్? సో కానీ మన సైడ్లో ఏం చేస్తామంటే మనం తయారీ అంతా చేసుకున్నాం. లాంచ్ చేస్తానా చేయనా అనేది మన డెసిషన్ కదా అది, కానీ తయారీ అయితే నేను చేసుకున్నాను. ఇవ్వకపోతే నేను ఐ విల్ గో అహెడ్. పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా చాలా డిబేట్ అయింది ఆయన పైన, రైట్? అండ్ దానివల్ల దే డిసైడెడ్ లైక్ గుడ్ విల్ చేస్తారు, మేము ఇచ్చేస్తామని, విచ్ ఇస్ రైట్ థింగ్ ఫర్ దెమ్. 4 days లో వాపస్ వచ్చేసినాం. ఐ థింక్ 4 days. 27th అయింది, బై ఐ థింక్ 30th 31st కదా తిరిగి వచ్చేసారు.